వందనాలండి. ఈరోజు మే 6 దేవుని ప్రజల పట్ల దావీదు హృదయం. మొదటి సమూయేలు 30 అధ్యాయం అంతా చదవండి. 3-4 వచనాలు నేను చదువుతున్నా. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు, తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూసి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోయినంతగా బిగ్గరగా ఏడ్చిరి. ఈ వచనాల్లో దావీదుకు తన ప్రజల పట్ల ఉన్న ప్రేమ కనపడతా ఉంది. దేవుని ప్రజల కుటుంబాలను శత్రువులు బందీలుగా తీసుకెళ్లారని తెలిసినప్పుడు అతని స్పందన చాలా లోతైనదిగా కనపడుతుంది. చాలా బాధపడుతున్నాడు. వారి పట్ల అతను చూపిన నిజమైన జాలి, కరుణ అనుకరించాల్సిన అవసరం మనకెంతో ఉంది. దేవుని ప్రజల గురించి మనం చాలాసార్లు నిర్లక్ష్యంగా ఉంటున్నాం. సిక్లగుపై అమాలేకీయులు దండెత్తి కాల్చేసి అక్కడి స్త్రీలను పిల్లలను చెరపట్టుకొని తీసుకెళ్ళిపోయారు. ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొంటే ఏం చేసి ఉంటావు? ఎలా స్పందిస్తావు? దేవుని హృదయానుసారుడైన దావీదు ఆ బిరుదుకు తగ్గట్లే ప్రవర్తించాడు. దేవునికి ఇష్టలుగా ఉండాలంటే మనం కూడా దావీదు వల్లే స్పందించాలి. శ్రమల్లో ఉన్నవారికి ఆదరణ ఇవ్వాలి, వారి బాధలో పాలు పొందాలి. ఇక ఏడ్చుటకు శక్తి లేనంతగా ఏడ్చెను అని రాయబడి ఉంది. యెరూషలేము చూసినప్పుడు లాజరు మరణించిన సందర్భంలో యేసయ్య కూడా ఏడవడము ఈ సంఘటన మనకు గుర్తు చేస్తుంది. దేవుని ప్రజలు శ్రమల్లో ఉన్నప్పుడు మనము ఈ విధంగా స్పందించి ఏడుస్తున్నామా? పౌలు కొరింథీ సంఘానికి రాసిన పత్రికల్లో కన్నీటి మరకలు కనపడ్డాయి. 2 కొరింథీ 2:2లో నేను మిమ్మల్ని దుఃఖపరచునేటలా నా చేత దుఃఖపరచబడిన వారు తప్ప మరి ఎవడు నన్ను సంతోషపరచడు అని అంటున్నాడు. సంఘముల కొరకు అనేక పర్యాయాలు పౌలు దుఃఖించాడు. దావీదు స్వంత ప్రజలు కూడా చాలా దుఃఖంలో ఉండి దావీదును రాళ్ళు రుబ్బి చంపుటకు సిద్ధపడ్డారు. వారి పట్ల దావీదు కూడా అదేవిధంగా స్పందించి ఉండొచ్చు, కానీ అతనికి కక్ష సాధింపు గుణం లేదు. దానికి బదులుగా సరైన విధంగా స్పందించాడు. తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను అని 6వ వచనంలో కనపడుతుంది. ఒకసారి ఆ విధమైన ఆలోచన మనకు కలిగినప్పుడు మన ప్రజలను అర్థం చేసుకొని క్షమించే మనస్సు కలుగుతుంది. ఆ తర్వాత దావీదు నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద విచారణ చేశాడు. తన స్వంత నిర్ణయాలు కాకుండా దేవుని చిత్తం తెలుసుకుంటే ప్రజల మంచి కోరే ఆ నిర్ణయం ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేశాడు. దావీదు ఎల్లవేళ ప్రజల పరిస్థితులు, అవసరాలు గమనించేవాడు. వారిలో కొందరు నీరసంగా ఉన్నందున వారిని సామాన్య యొద్ద కాపలా పెట్టి వెళ్ళాడు. వారు విజయంతో తిరిగి వచ్చినప్పుడు, దోపుడు సొమ్ము పంచినప్పుడు, అందరికీ సమంగా ఇస్తున్నప్పుడు వారిలో కొందరు దుర్మార్గంగా మాట్లాడారు. వారు తమతో రానందున ఇవ్వకూడదు అన్నారు. కానీ దావీదు యుద్ధమునకు పోయిన వారితో పాటు సామాన్ దగ్గర ఉన్న వారికి కూడా సమంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అప్పటి నుంచి ఇజ్రాయేలీలలో అది న్యాయ విధి అయింది. న్యాయంగా ఉండాలి మనం ఎవరి పట్లనైనా. అది దావీదుని చూసి నేర్చుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. దయమేడ యేసునాయన స్తోత్రం ప్రభా. దావీదుని చూసి ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సి ఉంటుండగా తండ్రి, మీ హృదయానుసారుడైన దావీదును మేము కూడా అనుకరిస్తే మీకు హృదయానుసారులు అవుతాము అనే విషయం మాకు అర్థమయ్యేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.